ఒక పాయింట్ అమ్మా, అదేంటంటే ఇక్కడ హీటింగ్ కండిషన్ ఇచ్చారు సార్. కంపల్సరీగా హీటింగ్ కండిషన్ ఉండాలా? కంపల్సరీగా హీటింగ్ కండిషన్ అనేది యూజ్ చేయాలా? కంపల్సరీ చేయాలి. ఓకేనా? SN1 రియాక్షన్ లో మనం ఒక్క బాండే బ్రేక్ చేసాం, కానీ SN2 రియాక్షన్ లో చూడండి 2 బాండ్స్ బ్రేక్ చేసాం. ఫస్ట్ ఈ బాండ్ బ్రేక్ చేసామా, నెక్స్ట్ ఇక్కడ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న సిగ్మా బాండ్ కూడా బ్రేక్ చేస్తున్నాం. ఓకేనా? మరి మనం బాండ్ బ్రేక్ చేయాలంటే ఎనర్జీ సప్లై చేయాలి కదా, అందుకే హీట్ అప్లై చేసాం. SN1 కి E1 కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది సార్? SN1 కి E1 రియాక్షన్ కి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అక్కడ సబ్స్ట్రేట్ కూడా ఇదే యూజ్ చేసాము, అక్కడ కూడా మనం బేస్ న్యూక్లియోఫైల్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. మరి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకి? దీనివల్ల తెలుస్తుంది. ఈ హీటింగ్ కండిషన్ ఇచ్చాడంటే E1 రియాక్షన్, ఇదే రియాక్షన్ ఇచ్చి హీటింగ్ కండిషన్ ఇవ్వలేదనుకోండి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సింపుల్ రీజన్, అర్థమవుతుందా? సింపుల్ రీజన్ అమ్మా. SN1 కి E1 కి నేను మళ్ళీ చెప్తాను తర్వాత పాయింట్స్. SN1 కి E1 కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హీటింగ్ కండిషన్. ఓకేనా? ఈ హీటింగ్ కండిషన్ ఒక్కటే డిఫరెన్స్, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా సేమ్. అక్కడ పోలార్ కొటిక్ సాల్వెంట్ యూజ్ చేసాం, అక్కడ వీక్ న్యూక్లియోఫైల్ యూజ్ చేసాం, అక్కడ కూడా యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఓకేనా? రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా సేమ్. ఈ యొక్క కండిషన్ డిఫరెంట్, హీటింగ్ కండిషన్. ఓకేనా? సో ఇంకా మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేస్తాము, అవి క్లాస్ మిడిల్లో వస్తాయి. క్లాస్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అందరు వస్తున్నారు క్లాస్ కి? CIPL 1, 2, 3, 4 అందరు ఉన్నారా? అందరు అటెండ్ అవ్వాలి క్లాస్ కి. సెకండ్ ఇయర్ సిలబస్ ఇది. C1 వాళ్ళు అందరు ఉన్నారా? ఓన్లీ C1, C2 నేనా? ఓకే ఓకే. C3, C4 వేరే బ్యాచ్ మొన్న వచ్చారు. C1, C2 వాళ్ళు అందరు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. జ్యోతికృష్ణ ఉన్నావా? ఆకాష్, ఇంకా చాలా మంది ఉన్నారు, నేమ్స్ తెలియదు నాకు. ఉన్నారు, అందరు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా రావాలి. ఒక్క క్లాస్ మిస్ అయినా సరే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు మరలా. ఓకే, రైట్. ఇంతవరకు పాయింట్స్ డౌట్స్ ఏం లేదు కదమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్స్కి. ఓకే అభిరామ్, నెక్స్ట్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ పాయింట్. లాస్ట్ వీక్ SN1, SN2 రియాక్షన్స్ కి MS చౌహాన్ పెట్టాను ఆబ్జెక్టివ్ చేయడానికి. పెద్దగా ఎక్కువ మంది ఏం పార్టిసిపేట్ అవ్వట్లేదు, ఏదో జస్ట్ 6-7 మెంబర్స్ మాత్రం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఏమి చేయట్లేదు. సెకండ్ ఇయర్ కూడా అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడే. సరే, ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ SN1 లో కూడా చేసాం. CH3 Cl CH. డిఫరెంట్ గా చేద్దాం. ఎప్పుడు ఒకే క్వశ్చన్ ఎందుకు, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. CH3 సింగిల్ బాండ్ CH3 హైడ్రోజన్ CH Cl సింగిల్ బాండ్ CH3. ఓకే, బేస్ ఏమి యూజ్ చేయాలి సార్? ఇథనాల్ యూజ్ చేస్తున్నానమ్మా. C2H5OH. ఇట్ ఈస్ ఏ వీక్ బేస్. ఇథనాల్ ఈజ్ ఏ వీక్ బేస్. ఓకేనా? హీటింగ్ కండిషన్. ఇంటి కూడా ఇస్తున్నాను. E1 రియాక్షన్, ఇట్ ఈజ్ ఏ E1 రియాక్షన్. ఎలా చెప్పారు సార్ E1 రియాక్షన్ అని? వీక్ బేస్ యూజ్ చేశాను. ఓకేనా? అది స్ట్రాంగ్ గా వీక్ మాకు ఎలా తెలుస్తుంది సార్? C2H5O- ఇస్తే స్ట్రాంగ్ బేస్,
C2H5OH అంటే వీక్ బేస్, అదే డిఫరెన్స్. నెగిటివ్లీ చార్జ్డ్ పాయింట్ ఆల్రెడీ మనం న్యూక్లియోఫిలిసిటీ దగ్గర చెప్పుకున్నాం. నెగిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ హ్యావ్ మోర్ న్యూక్లియోఫిలిసిటీ కంపేర్డ్ టు న్యూట్రల్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పుకున్నాం. అదే పాయింట్ ఇక్కడ అప్లై అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర C2H5OH ఉందమ్మా, C2H5O మైనస్ ఉంది. ఈ రెండిట్లో స్ట్రాంగ్ బేస్ ఎవరంటే C2H5O మైనస్. ఇట్ ఈస్ ఎ నెగిటివ్లీ చార్జ్డ్, ఇట్ ఈస్ ఎ న్యూట్రల్. ఓకేనా, నెగిటివ్లీ చార్జ్డ్ వాటికి బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్, ఇట్ ఈస్ వీక్ బేస్. ఓకే, ఇక్కడ వీక్ బేస్ తీసుకున్నాను నేను, అందుకే E1 రియాక్షన్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఓకేనా, రైట్. మేజర్ ప్రొడక్ట్ రాయాలి. మేజర్ ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? మేజర్ ప్రొడక్ట్, వెరీ గుడ్. ఫస్ట్ E1 రియాక్షన్ లో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తామమ్మా? డైరెక్ట్ గా రాసేస్తున్నాను. కార్బన్ క్లోరిన్ బాండ్ బ్రేక్ చేస్తాం కదా ఫస్ట్ స్టెప్ లో. ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్, ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్, CH ప్లస్ సింగిల్ బాండ్ CH3, ఫార్మేషన్ ఆఫ్ కార్బో క్యాటయాన్. ఓకే, రైట్. ఇదే కార్బో క్యాటయాన్ అమ్మా, కార్బన్ బాండెడ్ విత్ 2 కార్బన్స్, ఇట్ ఈస్ ఏ 2 డిగ్రీ కార్బో క్యాటయాన్. ఈ పాజిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ కార్బన్ మీదకి 3 డిగ్రీ కార్బో క్యాటయాన్ అవుతుంది. మరి ఏం చేయాలి? ఈ పాజిటివ్ చార్జ్ అక్కడికి రావాలంటే ఏం చేయాలి? రీఅరేంజ్మెంట్. వెరీ గుడ్, రీఅరేంజ్మెంట్. హైడ్రేట్ షిఫ్ట్ చేయాలి. హైడ్రేట్ షిఫ్ట్. చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు. నేను మ్యాక్సిమం అన్ని బ్యాచెస్ చెప్తున్నాను, అన్ని క్యాంపస్ల్లో చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు. ఓకేనా, వెరీ గుడ్. హైడ్రేట్ షిఫ్ట్ ఏమొస్తుంది? CH3 సింగిల్ బాండ్ CH3 ప్లస్ సింగిల్ బాండ్ CH ఇక్కడ యాడ్ అవుతుంది కదా, CH2 CH3. ఇట్ ఈస్ ఏ 3 డిగ్రీ కార్బో క్యాటయాన్. 3 డిగ్రీ కదమ్మా, మోర్ స్టేబుల్. 2 డిగ్రీ నుంచి 3 డిగ్రీకి రీఅరేంజ్మెంట్ జరిగింది. ఓకేనా, 2 డిగ్రీ నుంచి 3 డిగ్రీకి రీఅరేంజ్మెంట్ జరిగింది. ఓకేనా, చిన్న చేంజ్ చేద్దాము. ఈ స్టెప్ ని ఇలా కంటిన్యూ చేద్దాం. హైడ్రేట్ షిఫ్ట్, హైడ్రేట్ షిఫ్ట్. జాగ్రత్తగా వినాలమ్మా క్లాసు. హైడ్రేట్ షిఫ్ట్, CH3 సింగిల్ బాండ్ CH3 సింగిల్ బాండ్ CH2 CH3 ప్లస్. ఓకే, జాగ్రత్తగా వినాలి మీరు. మనం మెకానిజంలో ఏం చెప్పుకున్నామమ్మా? కార్బో పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అని చెప్పాను నేను. ఇందాక అతను డౌట్ కూడా అడిగాడు, సెకండ్ స్టెప్ చెప్పమని. అక్కడ పాయింట్ చెప్పాను నేను, ఆల్రెడీ ఎరైజ్ చేశాను. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అనాలి. చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, హాలోజన్ ఉంది ఈ కార్బన్ కదా సార్, ఇది ఆల్ఫా కదా. ఓకేనా, మరి పాజిటివ్ ఇప్పుడు ఇక్కడ దీని మీద ఉంది బీటా అనాలి కదా. అలా కాదు, పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటే అది ఆల్ఫా కార్బన్ గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు చాలా మంది. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా కార్బన్. ఓకేనా, దీనికి అడ్జసెంట్ ఉన్న ఈ కార్బన్ ఏమంటారమ్మా? బీటా. దీనికి అడ్జసెంట్ ఇది కూడా ఉందిగా, దీన్ని బీటా అనుకున్నాం. దీనికి అడ్జసెంట్ ఇంకో కార్బన్ ఉందిగా, దీన్ని బీటా డాష్ అని. అదేంటి సార్ ఈ రెండు బీటా అన్నారు, దీన్ని బీటా డాష్ అన్నారు? ఈ రెండు సేమేగా చూడండి ఒకసారి. మిథైల్ మిథైల్ సేమేనా? ఓకేనా, ఇది డిఫరెంట్, అందుకే రెండిటికి బీటా ఉంది. నేను ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ గ్రూప్ ఉందనుకోండి, బీటా డాష్ అనేవాడిని, దీన్ని బీటా డబుల్ డాష్ అనేవాడిని. కానీ ఈ రెండింటికి సేమ్ బీటా బీటా అని ఎందుకు అన్నానంటే,
ఈ రెండు సేమ్ గ్రూప్స్. ఓకేనా, అర్థమవుతుందమ్మా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలిమినేషన్ చేయాలి. ఓకే, ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయో చూడండి. ఇక్కడ మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి? బీటా ప్రొడక్ట్ ఒకటి వస్తుంది, బీటా డాష్ ప్రొడక్ట్ ఒకటి వస్తుంది. ఓకేనా ఏమా, అర్థమవుతుందా? 2 ప్రొడక్ట్స్ రాద్దాం. ఫస్ట్ బీటా ప్రొడక్ట్ రాద్దాం. బీటా బీటా అంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. ఓకేనా. బీటా డాష్ అంటే ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ బీటా రాద్దాం. బీటా 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 డాష్. ఓకే, బీటా CH2 డబల్ బాండ్ వస్తుంది కదా, డబల్ బాండ్ CH3 సింగిల్ బాండ్ CH2 CH3. ఇట్ ఈస్ ఏ బీటా ప్రొడక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఈ హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. ఇది ఎలాగే ఉంటుంది, CH3. నెక్స్ట్ CH3 డబల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా, డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. ఇట్ ఈస్ ఏ బీటా డాష్ ప్రొడక్ట్. బీటా డాష్ ప్రొడక్ట్. ఓకే, రైట్. ఓకేనమ్మా, ఎవరికైనా దీనిలో డౌట్ ఉందా? చూడండి, ఇక్కడ మనకి సార్ ఇది రాయలేదు ఏంటి సార్, ఇది ఒకటే రాశారు, ఇక్కడ కూడా బీటా ఉంది కదా, ఇది రాయొచ్చు కదా. ఈ రెండు సేమ్ అని చెప్పుకున్నాం కదా, రెండు సేమ్ అయితే ఒక ప్రొడక్ట్ రాస్తే సరిపోతుంది, రెండు ఎందుకు రాయడం? రెండు సేమే కదా, మరలా అదే వస్తుంది, అందుకే ఒకటే రాశాను. ఓకేనా, రైట్. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఈ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మనం. ఓకేనా, ఇట్ ఈస్ ఏ ఆల్ఫా హైడ్రోజన్. చూడండి ఒకసారి ఇక్కడ sp2 కార్బన్, హైపర్ కాంజుగేషన్స్. ఎన్ని? 5 హైపర్ కాంజుగేషన్స్. ఈ కేసులో sp2 ఆల్ఫా ఆల్ఫా 6, sp2 ఆల్ఫా 3, 6 + 3 9 హైపర్ కాంజుగేషన్స్. 9 hyper conjugations. Which is major product? Second one is major. Okay. First one is minor. Okay. Major, minor. Second one is major. ఎలా డిసైడ్ చేశారు సార్? బేస్డ్ ఆన్ హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ అంటే sp2 కార్బన్ డబుల్ బాండెడ్ కార్బన్ కి ఎగ్జిస్టెంట్ కార్బన్ చూసుకోవాలి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. చూడండి, ఇది డబుల్ బాండెడ్ కార్బన్. ఓకేనా, ఎన్ని ఉన్నాయమ్మా? 3 హైడ్రోజన్స్. ఇక్కడ 3 హైడ్రోజన్స్.
3 హైడ్రోజన్స్, టోటల్లీ 9 హైపర్ కాంజుగేషన్స్, ఇక్కడ 5 హైపర్ కాంజుగేషన్స్. ఓకేనా, అర్థమైందా ఎలా చేసామో? సార్ ఓన్లీ 2 ప్రొడక్ట్సే వస్తాయా? ఓన్లీ 2 ప్రొడక్ట్సే వస్తాయా, ఇంకా వేరే ఏమి రావా? ఒక్కసారి ఇక్కడ చూడండి పాయింట్. విత్ రెస్పెక్ట్ టు సెకండరీ కార్బోకేటయాన్, ఇట్ ఈస్ ఆల్ఫా కార్బన్, బీటా, ఓకేనా, ఇట్ ఈస్ బీటా డాష్, బీటా డాష్. ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయిగా. ఇక్కడ అంటే రీఅరేంజ్మెంట్ చేయకముందు, రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ వస్తాయి. రీఅరేంజ్మెంట్ చేయకముందు కూడా మనకి ప్రొడక్ట్స్ కొన్ని ఫామ్ అవుతాయి. డేటా కూడా రాద్దాం. సరే, వీటిని బీటా డాష్ అని వద్దులే, వీటిని ఏమందాం, బిఫోర్ రీఅరేంజ్మెంట్ కదా, ఇది ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్, ఇది బిఫోర్ రీఅరేంజ్మెంట్. ఓకేనా, బీటా 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 స్టార్ అను, బీటా స్టార్, బీటా స్టార్ డిఫరెన్స్ కోసం రాసాను బీటా స్టార్. ఓకేనా, రైట్. ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి చూడండి. నేను బీటా డబుల్ స్టార్ అనుకున్నాను, వీటిని బీటా స్టార్ అనుకున్నాను. ఫస్ట్ బీటా స్టార్ ప్రోడక్ట్ రాద్దాం, అంటే ఈ హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. బీటా స్టార్ ప్రోడక్ట్ CH3 సింగిల్ బాండ్, CH3 డబల్ బాండ్, బీటా డబుల్ స్టార్. బీటా డబుల్ స్టార్ అంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. CH3 సింగిల్ బాండ్, CH3 చూడండి. ఈ 2 ప్రొడక్ట్స్ రిపీట్ అయినా చూసారా, అబ్జర్వ్ చేశారా? ఈ 2 ప్రొడక్ట్స్ రిపీట్ అయినా చూసారా? ఓకేనా, అంటే ఇది క్యాన్సిల్ చేయొచ్చుగా, ఈ ప్రోడక్ట్ ని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా అమ్మా, అర్థమవుతుందా? అంటే ఇది డిఫరెంట్ ప్రోడక్ట్. CH3 సింగిల్ బాండ్, CH3 CH డబల్ బాండ్, CH2. ఓకేనా, మొత్తం ఓవరాల్ ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి? 1 2 3 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. ఓకేనా, ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మా? 3 ప్రొడక్ట్స్. టోటల్ 3 ప్రొడక్ట్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. సార్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ రాసి రఫ్ చేశారు, అది ఇది సేమే కదా, అంటే రీఅరేంజ్మెంట్ చేయకముందు ఆ ప్రోడక్ట్ ఫామ్ అయింది కదా, ఇంకా మరి చేయాల్సిన అవసరం ఏముంది? అలా ఆలోచిస్తారు మీరు డిఫరెంట్గా. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ రీఅరేంజ్మెంట్ చేయకముందు ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా చేశారు? ఓకేనా, సార్ కొంతమంది ఒక పాయింట్ జాగ్రత్తగా వినాలమ్మా మీరు. ఇక్కడ నేను రాసిన ప్రోడక్ట్ చూసారా, అది ఫామ్ అవ్వదు ఇక్కడ యాక్చువల్గా. ఇదంతా జరిగిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫామ్ అవుతుంది అది. ఓకేనా, ఈ ప్రోడక్ట్ మాత్రం కొంచెం మైనర్ ప్రోడక్ట్ ఫామ్, ఇది మైనర్ ప్రోడక్ట్, ఇది మైనర్. దీంతో పాటు ఒకటి రాశాను చూసారా, అది రఫ్ చేశాను కదా, అది ఇక్కడ ఫామ్ అవ్వదు యాక్చువల్గా. బీటా స్టార్ ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అవ్వదు, రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత ఫామ్ అవుతుంది అది. ఓకేనా, ఎందుకని సార్? ఎందుకనంటే ఈ క్యాటయాన్ ఇక్కడ ఫామ్ అయిన క్యాటయాన్ చూసారా,
ఈ క్యాటయాన్ ఇమ్మీడియట్ గా ఇక్కడ రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అయిపోతుంది. ఇక్కడ హైడ్రోజన్ ఆ బేస్ వచ్చి తీసుకెళ్లే లోపల ఏం చేస్తుందంటే ఈ హైడ్రేట్ షిఫ్ట్ జరిగింది. ఓకేనా? నా డౌట్ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైతే ఉండమ్మా, లేకపోతే ఈ పాయింట్ వదిలేసేయండి. ఈ ప్రొడక్ట్ CH3 సింగిల్ బాండ్ CH3 డబల్ బాండ్ CH3. ఓకేనా? ఈ ప్రొడక్ట్ రెండు ఒకటే. రీఅరేంజ్మెంట్ చేయకముందు ఈ ప్రొడక్ట్ ఎందుకు రాయలేదు సార్ మీరు ఇక్కడ? ఈ హైడ్రోజన్ రిమూవ్ చేయొచ్చు కదా. ఇదిగో దీన్ని బీటా స్టార్ అను. ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయొచ్చు కదా. ఈ ప్రొడక్ట్ రాయొచ్చు కదా డైరెక్ట్ గా. ఇదంతా చేసి ఇక్కడ రాశారేంటి? ఎందుకు రాశానంటే నేను ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా వినాలి. ఈ హెచ్ ని బేస్ రిమూవ్ చేస్తే మనకి ఈ ప్రొడక్ట్ వస్తుంది. అవునా? బేస్ వచ్చి ఇక్కడ నుంచి హెచ్ రిమూవ్ చేసే ఆ టైం, ఓకేనా, బేస్ వచ్చి ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసే లోపల ఏమవుతుందంటే ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ జరిగిపోతుంది. బేస్ వచ్చి ఈ హైడ్రోజన్ తీసుకుని వెళ్ళే లోపలే హైడ్రేట్ షిఫ్ట్ జరిగిపోతుంది. సార్ ఇక్కడ కూడా జరగచ్చు కదా. ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ జరగదుగా. ఎందుకని? ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయితే అన్స్టేబుల్ కదా, హైడ్రేట్ షిఫ్ట్ జరగదు, H+ వెళ్ళిపోతుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ ఉండొచ్చు అమ్మా. 199 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళల్లో అరౌండ్ ఒక 20-30 మెంబర్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అర్థమై ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఓకేనా? అర్థం కాకపోయినా నష్టం ఏం లేదు ఈ పాయింట్. ఓకేనా? అర్థమైన వాళ్ళకి చెప్తున్నాను, అర్థం చేసుకుంటే నో ప్రాబ్లం. ఓకేనా? మీకు తర్వాత డౌట్ వస్తుందని చెప్పి చెప్తున్నాను ఆ పాయింట్. ఈ రెండు సేమ్ ప్రొడక్ట్సే. మరి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది సార్? మేజర్ ప్రొడక్ట్ ఇక్కడ రాసేయచ్చు కదా డైరెక్ట్ గా. యాక్చువల్గా ఇక్కడ రాయకూడదు ఇది, ఎందుకంటే ఇక్కడ ఫామ్ అవ్వదు. ఇక్కడ ఇది ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఈ హెచ్ ని బేస్ తీసుకుని వెళ్ళాలి, కానీ బేస్ తీసుకెళ్ళదు. బేస్ అప్రోచ్ అయ్యే లోపల ఏమవుతుందంటే ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ జరిగిపోతుంది. జరిగిపోయి ఇది ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? అది ప్రాబ్లం అక్కడ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే స్టడీ అవర్ టైంలో ఒకసారి చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరలా. ఓకేనా? రైట్. మొత్తం టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి చూడండి. 1, 2, 3 ప్రొడక్ట్స్. అవుట్ ఆఫ్ 3 ప్రొడక్ట్స్ ఇది మేజర్ ప్రొడక్ట్ అన్న. ఎలా డిసైడ్ చేశారు? బేస్డ్ ఆన్ హైపర్ కాంజుగేషన్. ఓకేనా? రైట్. సార్ చూడమ్మా ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎవరికైనా పాయింట్ డౌట్ ఉంటే ఓకేనా వదిలేసేయండి. స్టడీ అవర్లో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్గా చేయండి, అర్థమైతే నో ప్రాబ్లం. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ పాయింట్, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా స్క్రీన్ షాట్ ఒకటి పెట్టండి అమ్మా. అభిరామ్ పెడుతున్నాడు స్క్రీన్ షాట్స్. ఎవరైనా సరే ఇంకొకరు ఎవరైనా ఒకరు పెట్టండి. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అమ్మా ఇది. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే స్పెసిఫిక్ గా ఇదివరకు అంటే మీ బ్యాచ్ కాదు, ఇంతకు ముందు వేరే బ్యాచ్ కి చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు ఈ పాయింట్. ఇక్కడ ఇదే పాయింట్ ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను ఈ క్వశ్చన్. డైరెక్ట్ గా ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది కదా సార్, మరి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి డైరెక్ట్ గా ఇదే క్వశ్చన్ అడిగాడు నన్ను. ఓకేనా? అప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు యాక్చువల్గా ఆన్సర్, ఎందుకంటే ఆ మూడ్లో లేను నేను.
కానీ తర్వాత నేను ఆలోచిస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది బేస్ వచ్చి ఇక్కడ నుంచి H+ తీసుకొని వెళ్ళే లోపులే ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ జరిగిపోతుంది. ఎప్పుడైతే హైడ్రేట్ షిఫ్ట్ జరిగిందో ఇదిగో టెర్షరీ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. లేదు సార్ ఇక్కడ కంపల్సరీగా ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలనుకో, ఇక్కడ ఫామ్ అవ్వాలంటే హైడ్రేట్ షిఫ్ట్ జరగకూడదు. ఓకేనా, అంటే బేస్ తీసుకొని వెళ్ళాలి ప్రోటాన్. కానీ బేస్ మనకి అప్రోచ్ అయ్యి హెచ్ని తీసుకుని వెళ్ళే లోపలే మనకి జరిగిపోతుంది రియాక్షన్. ఈ రీఅరేంజ్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగింది, అందుకని మనకి ఇక్కడ ఆ ప్రొడక్ట్ రాయలేదు నేను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? మేజర్ ప్రొడక్ట్. మేజర్ ప్రొడక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఎన్ని మెంబర్ రింగ్ ఉందో చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ఏ 4-membered రింగ్. 4-membered ring. 3-membered, 4-membered rings are unstable. 5-membered, 6-membered rings are more stable. ఓకేనా, పాయింట్ నేను GOCలో కూడా చెప్పాను. సరే, ఫస్ట్ కార్బోకాటయాన్ ఫార్మేషన్ చేద్దాం. అంటే ఇక్కడ నుంచి Cl- రిమూవ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఓకేనా, రైట్. ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. నెక్స్ట్ ఇది 4-membered రింగ్ అమ్మ. ఇది 4-membered రింగ్. ఈ 4-membered రింగ్ కాస్త 5గా కన్వర్ట్ అయింది అనుకోండి, స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వస్తుంది. దానికోసం ఏం చేస్తుందంటే ఇదిగోండి, ఈ బాండ్ బ్రేక్ చేయండి. ఫస్ట్ రింగ్ ఎక్స్పాన్షన్ ఎలా రాయాలో చూడండి. ఈ బాండ్ బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే పాజిటివ్ చార్జ్ ఇలా రాయకూడదమ్మా యాక్చువల్గా. ఓకేనా, జస్ట్ అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ చేసిన పాజిటివ్ ఛార్జ్ రింగ్ బ్రేక్ చేయకముందు ఉంది. సర్కిల్ చేయని పాజిటివ్ ఛార్జ్ బ్రేక్ చేసిన తర్వాత ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఎన్ని మెంబర్ రింగ్ చూడండి. అది 1 2 3 4 5 5-membered రింగ్. ఇక్కడ 4-membered రింగ్ 5. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రాసేసాను. 5-membered రింగ్. ఓకే, మీ ఇష్టం. ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ రెండు న్యూట్రల్ అయిపోయినాయి, ఇంక ఉండవు. ఇంకా రింగ్ మీద ఉండేది ఒక పాజిటివ్ ఛార్జ్. మీ ఇష్టం, ఎక్కడైనా రాయండి పాజిటివ్. ఈ పాజిటివ్ ఛార్జ్కి ఎడ్జసెంట్ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది, 1 మిథైల్ గ్రూప్. ఓకేనా, ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ రెండు న్యూట్రల్ అయిపోతాయిగా, బాండ్ ఫామ్ అయిపోయింది కదా. ఫైనల్ గా మిగిలేదు ఒక పాజిటివ్ ఛార్జ్, దాన్ని రాసేసాం. ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ కి ఎడ్జసెంట్ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది, CH3 గ్రూప్ కదా. ఓకేనా, CH3 గ్రూప్ రాసాం.
నెక్స్ట్ డైరెక్ట్గా ఎలిమినేషన్ చేసేయచ్చా సార్? ఎలిమినేషన్ డైరెక్ట్గా చేసేయచ్చా? డైరెక్ట్గా అదే పాయింట్ అమ్మా. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ అదే చేస్తుంటారు మిస్టేక్. చూడండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా హెచ్ రిమూవ్ చేసామనుకోండి, ఈ హెచ్ని రిమూవ్ చేసామనుకోండి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. CH3 ఇక్కడ డబల్ బాండ్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం రీఅరేంజ్మెంట్ చేసాము, సెకండరీ కార్బోకేటయాన్ కదా, ఇక్కడికి వస్తే టెరిషరీ వస్తుంది. రీఅరేంజ్మెంట్ చేసామనుకోండి, ఫర్ సపోజ్ రీఅరేంజ్మెంట్ అంటే ఏ షిఫ్ట్ చేయాలి? హైడ్రేట్ షిఫ్ట్, H- షిఫ్ట్. ఓకేనా? ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఇదే వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ప్రొడక్ట్ అదే వస్తుంది, సేమ్. దీంతో పాటుగా ఇంకో ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? రెండు చూడండి ఒకేగా ఉన్నాయి ప్రొడక్ట్స్. రీఅరేంజ్మెంట్ చేయకపోయినా సరే అదే ప్రొడక్ట్ వస్తుంది, రీఅరేంజ్మెంట్ చేసినా అదే ప్రొడక్ట్ వస్తుంది. మరి ఇప్పుడు చేయాలా వద్దా సార్ రీఅరేంజ్మెంట్? హైడ్రేట్ షిఫ్ట్ చేయాలా లేదా? కంపల్సరీ చేయాలి. చెయ్యకుండా నువ్వు రాసిన ప్రొడక్ట్ వస్తుంది, నో ప్రాబ్లం, కానీ చెయ్యాలి. ఓకేనా? ఇది కరెక్ట్ ప్రాసెస్. ఓకేనా? ఇలా చేస్తేనే కరెక్ట్ ప్రాసెస్, ఇది రాంగ్ ప్రాసెస్. ఓకేనా? ఈ కేసులో ఇలా రాయకూడదు ప్రొడక్ట్. అర్థమవుతుందా అమ్మా? ఓకే, రైట్. ఇక్కడ మైనర్ ప్రొడక్ట్ రాయొచ్చు మనం. ఏ ప్రొడక్ట్? మైనర్ ప్రొడక్ట్. మైనర్ ప్రొడక్ట్ అంటే ఇదిగో, ఇది ఆల్ఫా కార్బన్ కదా. ఓకేనా? ఇందాకట్లాగా ఇది బీటా డబుల్ స్టార్ అనుకున్నాం, ఇది బీటా స్టార్ అనుకున్నాం. బీటా డబుల్ స్టార్ ప్రొడక్ట్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. రీఅరేంజ్మెంట్ చేస్తే బీటా స్టార్ ప్రొడక్ట్ రాయొచ్చు. ఇక్కడి నుంచి హెచ్ రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ప్రొడక్ట్ వస్తుంది. రీఅరేంజ్మెంట్ చేస్తేనేమో ఈ ప్రొడక్ట్ వస్తుంది, రీఅరేంజ్మెంట్ చేయకుండా రాస్తేనేమో మనకి ఈ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? CH3 ప్లస్. ఓకే, దీనికి హైడ్రేట్ షిఫ్ట్ చేస్తే ఇదిగోండి ఇది వస్తుంది, H- షిఫ్ట్. ఈ సెకండరీ కాస్త టెరిషరీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మైనర్ ప్రొడక్ట్ రాయొచ్చు, అంటే ఇదిగోండి ఇటువైపు రిమూవ్ చేయొచ్చు హైడ్రోజన్, ఈ ప్రొడక్ట్ వస్తుంది. ఇట్ ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఈజ్ ఏ మైనర్ ప్రొడక్ట్. ఇట్ ఈజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. చూడండి అమ్మ ఒకసారి రియాక్షన్. ఈ రెండైనా వచ్చేది, ఇంకేమైనా వస్తాయో చూడండి. ఈ రెండైనా వచ్చేది. హైడ్రేట్ షిఫ్ట్ చేసిన తర్వాత 2 ప్రొడక్ట్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇటు కూడా రాయొచ్చు ప్రొడక్ట్. ఓకేనా? 2 ప్రొడక్ట్స్ రాయొచ్చు అనుకుంటున్నావు నువ్వు. ఒకసారి ఇటు చూడు. రెండు ఒకటేగా, నువ్వు రాసిన 2 ప్రొడక్ట్స్ ఒకటే. మీరేమనుకుంటున్నారంటే, మీరు ఇటు నుంచి రిమూవ్ చేశారు కదా సార్ హైడ్రోజన్, ఈ ప్రొడక్ట్ రాశారు, ఇక్కడ నుంచి కూడా రిమూవ్ చేయొచ్చు కదా, ఇంకో ప్రొడక్ట్ వస్తుంది కదా, అది కూడా మేజర్ కదా అనుకుంటున్నారు. రెండు ఒకటే. చూడండి, 1 2 3 4 5, 1 2 3 4 5.
1-మిథైల్ సైక్లోపెంటీన్ 1-మిథైల్ సైక్లోపెంటీన్ రెండు ఒకటేగా. ఓకేనా, రెండు కూడా ఒకటే ప్రొడక్ట్స్ అవి, అందుకే ఒకటే రాశానాడ. రైట్, ఇంకో ప్రొడక్ట్ ఏమైనా వస్తుందా చూడండి. ఇంకో ప్రొడక్ట్ ఏమైనా వస్తుందా ఒకసారి ఈ కేసు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రిమూవ్ చేయొచ్చుగా అమ్మా, ఇది ఆల్ఫా కార్బనే కదా, ఇది బీటా అవుతుందిగా, ఇక్కడి నుంచి కూడా రిమూవ్ చేయొచ్చుగా. ఇవన్నీ ఉంటాయి సొల్యూషన్ లో. సబ్జెక్ట్ ని ఎప్పుడైనా ఇలా నేర్చుకోవాలి. సిహెచ్, ఇది కూడా మైనర్ ప్రొడక్ట్. ఓకేనా, రింగ్ ఎక్స్పాన్షన్ జరగక ముందు ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. రింగ్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత, ఓకేనా, రీఅరేంజ్మెంట్ జరగక ముందు ఈ ప్రొడక్ట్ వస్తుంది, రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత ఇది వస్తుంది. ఓకే, మీరు ఇంకా ట్రై చేస్తే ఇంకా వేరే ప్రొడక్ట్ కూడా వస్తుంది. ఇది సెకండరీ కార్బోకేటయాన్ కదా, ఓకేనా, ఇక్కడ చేస్తే టెరిషరీ వస్తుంది. కాకపోతే ఆ ప్రొడక్ట్ చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1% ఫ్రాక్షన్స్ లో ఉంటుంది, 0.0, 0.2, 0.3, 0.95% అలా ఉంటుంది. ఆ ప్రొడక్ట్ మనం రాయాల్సిన అవసరం లేదు దాన్ని, అది కూడా రాయొచ్చు. పాసిబుల్ ప్రొడక్ట్స్ అంటే అది కూడా రాయొచ్చు. ఓకేనా, సార్ చూడమ్మా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇది బిఫోర్ రీఅరేంజ్మెంట్, ఇది ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్, ఇది బిఫోర్ రింగ్ ఎక్స్పాన్షన్. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హైడ్రేట్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, ఓకే, ఒకసారి ఆ స్టెప్ చూడండి అమ్మా, ఒకసారి ఆ స్టెప్ వినండి. ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ చేసాం కదా, 4 మెంబర్డ్ కాస్త 5 మెంబర్డ్ గా కన్వర్ట్ అయింది, రింగ్ ఎక్స్పాన్షన్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ రింగ్ ఎక్స్పాన్షన్, 5 మెంబర్డ్ రింగ్ రాశాను. ఇది సెకండరీ కార్బోకేటయాన్, అంటే ఈ కార్బన్ 2 కార్బన్స్ కి కనెక్ట్ అయింది, ఇట్ ఈస్ ఎ సెకండరీ. ఇటువైపు ఒకవేళ జరిగింది అనుకోండి, మళ్ళీ సెకండరీనే వస్తుంది. సెకండరీ టు సెకండరీ జరగదు రీఅరేంజ్మెంట్. ఈ పాజిటివ్ ఈ అడ్జసెంట్ కార్బన్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, టెరిషరీ వస్తుంది, ఇది జరుగుతుంది. అందుకని ఇది రీఅరేంజ్మెంట్ చేసి హైడ్రేట్ షిఫ్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏం చేసామంటే హైడ్రేట్ షిఫ్ట్ చేసాం. ఓకేనా, హైడ్రేట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎలిమినేషన్ ప్రొడక్ట్ రాసేసాం. ఈ ప్రొడక్ట్ ఎలా రాసామంటే, ఇది ఆల్ఫా కార్బన్ కదా, దీనికి అడ్జసెంట్ ఉన్న ఈ కార్బన్ బీటా కార్బన్, బేస్ వచ్చి ఏం చేసింది, ఇక్కడ నుంచి H+ యాక్సెప్ట్ చేసింది. ఇటేమో హైడ్రేట్ షిఫ్ట్ చేసాం, హైడ్రేట్ షిఫ్ట్ చేస్తే ఈ ప్రొడక్ట్ వచ్చింది. ఇటేమో బేస్ హైడ్రోజన్ రిమూవ్ చేసింది, అప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా, మీరు ఇది హైడ్రేట్ షిఫ్ట్ అనుకోవద్దు, హైడ్రేట్ షిఫ్ట్ ఇక్కడ చేసేది, ఇక్కడ కాదు. ఓకేనా, ఇది మైనర్ ప్రొడక్ట్, ఇది మేజర్ ప్రొడక్ట్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, 2 ప్రాబ్లమ్స్, అవి మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్.
హోంవర్క్ ప్రాబ్లమ్స్ రాసుకోండి. రాసుకోవాల్సిన అవసరం లేదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? మేజర్ ప్రొడక్ట్ రాయాలమ్మా దీనికి. ఓకే, నెక్స్ట్ ఇంకో రియాక్షన్ ఉంది. ఇది కొంచెం ఆలోచించి చేయాలమ్మా క్వశ్చన్ని కొంచెం ఆలోచించి చేయాలి. జిఓసి లింక్ చేసి ఇస్తున్నాను క్వశ్చన్స్. జిఓసిని లింక్ చేసి ఇస్తున్నాను క్వశ్చన్స్. ఓకే, రైట్. మేజర్ ప్రొడక్ట్. మేజర్ ప్రొడక్ట్స్ రాయాలమ్మా అన్నిటికీ. ఓకేనా? అన్నిటికీ మేజర్ ప్రొడక్ట్సే రాయాలి. పర్సనల్ చాటింగ్ చేయొద్దని చెప్పాను. పర్సనల్ చాటింగ్ చేశారంటే ఆప్షన్ ఆపేసేస్తాను. ఇక చాటింగ్ ఉండదు, ఏముండదు. ఇక నేను బోర్డు మీద చెప్పుకుంటా అంటే మీరు క్లాస్ వింటా ఉండడం. ఇక అర్థమవుతుందా? అలాంటి చాటింగ్ అలాంటివి చేయొద్దు ఎవరు.
సబ్జెక్ట్ పర్పస్ ఉంటే నేను డౌట్ అడిగినప్పుడు చెప్పండి సార్, కానీ మీరు డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఓకే, 3 క్వశ్చన్స్ చేస్తారా? హోంవర్క్ చేస్తారా? ప్రాబ్లమ్స్ ఈ హోంవర్క్. రైట్, నెక్స్ట్ E2 రియాక్షన్ డిస్కస్ చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ప్రాబ్లమ్స్ చేయాలి, ఈరోజు స్టడీ అవర్లో చేయాలి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా. ఓకే, రైట్, నెక్స్ట్ నెక్స్ట్ వన్ E2 రియాక్షన్. E2 means bimolecular elimination reaction. Bimolecular elimination reaction. Okay na? Right. Alkyl halides తీసుకున్నామా? CH3 single bond CH2 Cl. ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. స్ట్రాంగ్ బేస్ యూజ్ చేయాలి ఇక్కడ. స్ట్రాంగ్ బేస్ జనరల్ గా ఆల్కహాలిక్ KOH, ఆల్కహాలిక్ KOH యూజ్ చేస్తూ ఉంటారు హీటింగ్ కండిషన్. ఆల్కహాలిక్ KOH అంటే ఏంటో రేపు మీరు, ఓకేనా, దీని మీద ఈరోజు మీరు వర్క్ చేయాలి. ఆల్కహాలిక్ KOH అంటే ఏంటి? ఓకేనా, ఆల్కహాల్ అంటే ఫర్ సపోజ్ ఇథనాల్ అనుకుందాం, OH అంటే వాటర్ ఉంటుంది. ఓకేనా, మరి ఇప్పుడు ఇందులో బేస్ ఎవరు? ఆల్కహాలా OH? రేపటి క్లాస్కి మీరు అది కొంచెం స్టడీ చేసి రావాలి. ఓకేనా, రైట్. ఆల్కహాలిక్ KOH యూజ్ చేసాం, ప్రస్తుతానికి దీన్ని నేను స్ట్రాంగ్ బేస్ అంటున్నాను. ప్రొడక్ట్ సేమ్, ఎలిమినేషన్ CH2 డబల్ బాండ్ CH2, ఆల్కిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇది రియాక్షన్. నెక్స్ట్ మెకానిజం డిస్కస్ చేద్దాం. మెకానిజం సేమ్ SN2 రియాక్షన్ లాగా జరిగిద్దాం. ఇక్కడ కూడా SN2 రియాక్షన్ లో న్యూక్లియోఫైల్ అటాక్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ టు లివింగ్ గ్రూప్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే బేస్ అబ్స్ట్రాక్ట్ హైడ్రోజన్, బేస్ అబ్స్ట్రాక్ట్ హైడ్రోజన్ ఫ్రమ్ బీటా కార్బన్. స్టార్టింగ్ లోనే బేస్ ఎవరమ్మా ఇక్కడ? ఓకేనా, OH మైనస్ కదా. ఓకే, OH మైనస్. నేను OH మైనస్ అని తీసుకోను, ఎందుకంటే మీకు హోంవర్క్ ఇచ్చాను కాబట్టి నేను B మైనస్ అని తీసుకుంటాను. B మైనస్ అంటే స్ట్రాంగ్ బేస్. నేను ఇక్కడ రాశానంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది ఈజీగా. ఆన్సర్ రాయను నేను. రేపటికి మీరు క్లాస్కి ఇందులో బేస్ ఎవరో మీరు కనుక్కొని రావాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్కహాల్ బేసా, OH మైనస్ బేసా? మాకు ఎలా తెలుస్తుంది సార్? GOCలో నేను ఎసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ చెప్పాను మీకు, అది చూస్తే ఆన్సర్ తెలిసిపోతుంది మీకు. ఓకేనా, బేస్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి H+ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, రైట్. అట్ ద సేమ్ టైం నుంచి లివింగ్ గ్రూప్ లీవ్ అయిపోతుంది. రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. SN2లో కూడా లివింగ్ గ్రూప్ లీవ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. అమ్మా, రైట్. ఇక్కడ కార్బోక్యాటైన్ ఏం ఫామ్ అవ్వదు, ట్రాన్సిషన్ స్టేట్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ స్టెప్, ఒక స్టెప్ గా జరిగేది ఇది. ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టెప్, స్లో స్టెప్ అండ్ RDS, స్టేట్ డిటర్మినింగ్ స్టెప్. ట్రాన్సిషన్ స్టేట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఆ ట్రాన్సిషన్ స్టేట్ లో CH2 కార్బన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అవుతుంది. బేస్ కి
బీటా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ కి మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, బాండ్ స్ట్రాంగ్ బాండ్ రాస్తాను, బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, రైట్. అలాగే ఇక్కడ CH2 ఉంది కదా, CH2 ఈ కార్బన్ కి క్లోరిన్ కి మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. థిక్ లైన్ రాశాను చూడండి. ఓకే, ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ స్టేట్. ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ స్టేట్. దీన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటారమ్మా. ఇదేమో బాండ్ ఫార్మేషన్, ఇది వచ్చేసరికి బాండ్ బ్రేకింగ్, ఇది కూడా బాండ్ ఫార్మేషన్, ఇది బాండ్ బ్రేకింగ్. చూడండి ఒకసారి, బాండ్ ఫార్మేషన్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. థిక్ లైన్ రాశాను చూడండి, బాండ్ ఫార్మేషన్. ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, బాండ్ ఫార్మేషన్. కార్బన్ క్లోరిన్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఓకేనా, అది రిప్రజెంట్ చేశాను చూడండి అక్కడ క్లియర్ గా. ఓకేనా, ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్. నెక్స్ట్ ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ప్రొడక్ట్ ఏంటమ్మా? CH2 డబల్ బాండ్ CH2 ఆల్కిన్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ గా మనకి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఓకే. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ సింగిల్ స్టెప్. ఎన్ని స్టెప్స్ లో జరుగుతుందమ్మా? సింగిల్ స్టెప్. ఈవెన్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ సింగిల్ స్టెప్. నెక్స్ట్, E2 రియాక్షన్ ఫస్ట్ స్టెప్ ఈస్ జరిగేది ఒక స్టెప్పే, అదే RDS. RDS లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? RDS base and RX both are participated, so rate is proportional to both RX and base. అన్నిటి మీద డిపెండ్ అవుతుందిగా, RX మీద డిపెండ్ అవుతుంది, బేస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ బైమాలిక్యులర్ రియాక్షన్. రెండింటి మీద డిపెండ్ అయితే ఏమంటారమ్మా? ఈజ్ ఏ బైమాలిక్యులర్ రియాక్షన్. బైమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్, మరి స్ట్రాంగ్ బేస్ తీసుకోవాలా, వీక్ బేస్ తీసుకోవాలా? రేట్ అనేది బేస్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. దేని ఏం తీసుకోవాలి? స్ట్రాంగ్ బేసెస్. ఏం తీసుకోవాలి? స్ట్రాంగ్ బేసెస్ ఫేవరబుల్ ఫర్ E2 రియాక్షన్. ఓకేనా, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ అమ్మా, సాల్వెంట్ ఏం తీసుకోవాలి? పోలార్ ప్రోటిక్ తీసుకోవాలా, పోలార్ ఎప్రోటిక్ తీసుకోవాలా? SN2 లో కూడా ఆ పాయింట్ చెప్పాను నేను మీకు. ప్రోటిక్ సాల్వెంట్స్ తీసుకోవాలా, ఎప్రోటిక్ సాల్వెంట్స్ తీసుకోవాలా? ఎప్రోటిక్ తీసుకోవాలి. ప్రోటిక్ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? ప్రోటిక్ తీసుకుంటే ఏమవుతుంది? ప్రోటిక్ అంటే వాటర్ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? చుట్టూ ఏం చేస్తున్నది? హైడ్రోజన్ బాండింగ్ చేస్తుంది. ప్రోటిక్ తీసుకుంటే ఓకేనా, సాల్వేషన్ చేస్తుంది. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకుంటే సాల్వేషన్ చేస్తుంది. ఓకేనా, డిక్రీజెస్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ డిక్రీజెస్ బేసిసిటీ. ఓకేనా, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ తీసుకుంటే బేస్ యొక్క బేసిసిటీని ఏం చేస్తామా? డిక్రీజ్ చేస్తుంది.
సో ఇలా సాల్వేషన్ చేయని సాల్వెంట్స్ తీసుకోవాలి. ఏంటి ఆ సాల్వెంట్స్? పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్. పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్. ఓకేనా? పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి సార్ ఇంపార్టెంట్ పాయింట్స్? సింగిల్ స్టెప్ అని రాసేసాము, రేట్ రాసేసాము, బైమాలిక్యులర్ ఎందుకు రాసాము, స్ట్రాంగ్ బేసెస్ ఎందుకు తీసుకోవాలో కూడా రాసాము. నెక్స్ట్ పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్స్ యూస్ చేయాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది మా దీనిలో. ఏంటంటే సార్ మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఎక్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మరి ఎలాంటి ఆర్ఎక్స్ తీసుకోవాలి? మీరు ఇక్కడ తీసుకోవడం ప్రైమరీ తీసుకున్నారు, టెరిషరీ తీసుకోకూడదా? SN2లో టెరిషరీ తీసుకుంటే రియాక్షన్ జరగలేదు, మరి ఇక్కడ ఎలాంటి కేసెస్ ఏమైనా ఉంటాయా? ఓకే, నా ఫ్యాక్టర్స్ అని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంతవరకు చూడండి ఒకసారి, ఈ పాయింట్స్ వరకు ఒకసారి చూడండి అందరు. ఎక్సలెంట్ సబ్జెక్ట్ అమ్మాయి. ఎన్ని బుక్స్ చదివినా కానీ ఇందులో ఇంకా ఏదో ఒక పాయింట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? అంత మంచి సబ్జెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్గా మీకు డౌట్ రావాలి, ఇక్కడ ఇంకా రాలేదు. SN2 రియాక్షన్లో టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. మరి E2 రియాక్షన్ పరిస్థితి ఏంటి సార్? E2లో జరిగింది రియాక్షన్, గుర్తుందా పాయింట్? అది SN1కి మనం ఏం చెప్పుకున్నాం ఆర్డరు? 3 డిగ్రీ RX, 2 డిగ్రీ RX, 1 డిగ్రీ RX, CH3X. ఈ పాయింట్ చెప్పుకున్నాం SN1కి లాస్ట్ క్లాస్లో. SN2కి CH3X, క్రౌడింగ్ ఫ్యాక్టర్ చూసుకోమని చెప్పాను. ప్రైమరీ RX, సెకండరీ RX, నెక్స్ట్ టెరిషరీ RX. గుర్తున్నాయి పాయింట్స్? ఓకేనా? మరి ఇప్పుడు ఇది E2 రియాక్షన్ కదా, ఏది ఫాలో అవ్వాలి ఈ రెండిట్లో? చూద్దాం, ఆ పాయింట్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటంటే E2 రియాక్షన్ లో ఎలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకోవాలి? విచ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫేవరబుల్ ఫర్ E2 రియాక్షన్? ఓకేనా? E1 కి అయితే ప్రాబ్లం లేదు, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూసుకుంటాం. మరి E2కి ఎలా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఆ పాయింట్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఎవరైనా సరేనమ్మా, ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకేనా? నోట్స్ లో ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి క్లియర్ గా. బోర్డు మీద నేను చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకనంటే క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్ కూడా చెప్తుంటాను క్లాస్లో. నోట్స్ లో ఉండవు అవి పాయింట్స్. నోట్స్ లో డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ బేసిక్ పాయింట్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేసిటీ డిక్రీజ్ అయిందని చెప్పాను. ఓకేనా? ఈ పాయింట్ నోట్స్ లో ఉండదు, కింద ఎక్కడో పాయింట్ రాసి ఉంటుంది. చూడగానే మీకు ఐడియా వస్తుంది వెంటనే అట్లా. ఓకేనా? రైట్. నెక్స్ట్
రైట్. ఒకసారి రియాక్షన్ చూడమ్మా. CH3 Cl ప్లస్ Nu మైనస్. Nu మైనస్ అంటే న్యూక్లియోఫైల్, B మైనస్ అంటే బేస్. క్లాస్ చాలా జాగ్రత్తగా వినాలమ్మా, ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. బోత్ ఆర్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇది 3 డిగ్రీ RX కదా, ఇట్ ఈజ్ ఏ 3 డిగ్రీ RX. ఇది కూడా 3 డిగ్రీ RX. ఓకేనా, రైట్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ బల్కీనెస్ ఉంటుంది కదా చెప్పుకున్నాం కదా, న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవ్వలేదని చెప్పాం, ఈ రియాక్షన్ జరగదని చెప్పుకున్నామా లేదా? పాయింట్ అది, ఈ పాయింట్ లాస్ట్ వీక్ చెప్పానా లేదా? చెప్పాను పాయింట్, SN2లో చెప్పాను, అవునా? ఆర్డర్ కూడా ఏం రాస్తాం మనం SN2లో? CH3X ప్రైమరీ RX, సెకండరీ RX, టెర్షియరీ RX అని రాసాం. ఓకేనా, రైట్. మరి E2 పరిస్థితి ఏంటి? E2 ఇది బేస్, ఇది న్యూక్లియోఫైల్. ఓకే, మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? రియాక్షన్ జరిగిద్దా జరగదా? వెరీ గుడ్. బేస్ డ్యూటీ ఏంటమ్మా? బేస్ డ్యూటీ ఏంటి? జస్ట్ ఇది ఆల్ఫా బీటా, ఈ హైడ్రోజన్ తీసుకుని వెళ్ళిపోతుంది, అవునా? కానీ న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది? ఈ కార్బన్తో బాండ్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా, బేస్ ఏం చేస్తుంది? ఈ హైడ్రోజన్ ఆర్ ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచైనా సరే రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, ఎవరికైనా సరే డౌట్ గా ఉంటే CH3 CH2H, ఈ హైడ్రోజన్ దీన్నైనా సరే ఇది జస్ట్ రిమూవ్ చేయడం అంతే. ఇక్కడ క్రౌడింగ్ ఫ్యాక్టర్ కానీ, ఓకేనా, అడ్డుపడటాలు కానీ, స్టెరిక్ ఇండరెన్స్లు కానీ ఏమైనా ఉన్నాయా? బేస్కి ఏమైనా అడ్డుపడతాయి అలాంటివి? జస్ట్ బేస్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా టెర్షియరీ గ్రూప్ అనుకున్నాం. టెర్షియరీ గ్రూప్ బేస్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ నుంచి H+ తీసుకెళ్తుంది. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఏమైనా క్రౌడింగ్ వస్తుంది దీనికి? వీటి వల్ల ఏమన్నా, ఈ గ్రూప్స్ వల్ల దీనికి ఏమైనా క్రౌడింగ్ వస్తుందా? ఇది ఏమన్నా బేస్ వచ్చి ఇక్కడ బాండ్ చేయాలా? ఈ సెంట్రల్ కార్బన్తో ఏమైనా బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతుందా? అవ్వటం లేదు, చేయట్లేదు, బాండ్ ఏం చేయట్లేదు, జస్ట్ ప్రోటాన్ తీసుకొని వెళ్తుంది అంతే. ఓకేనా, మరి ఇలాంటి కేసెస్లో మరి మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? సేమ్ SN1లో ఏ ఆర్డర్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. 3 డిగ్రీ RX greater than 2 డిగ్రీ RX greater than 1 డిగ్రీ RX greater than CH3X. చూడండి రెండింటికి డిఫరెన్స్, E1 E2కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. రేపు ఎగ్జామ్లో సింపుల్గా అడుగుతాడు, ఒకే క్వశ్చన్ అడుగుతాడు, E2 SN2 రెండు ఒకేలాగా ఉంటాయి రియాక్షన్స్, ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు? రెండిట్లో స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రెండు ఒకేలాగా ఉంటాయి. దానిలో టెంపరేచర్ ఉంటుంది, టెంపరేచర్ ఒక్కోసారి ఇవ్వడు ఈ రియాక్షన్స్ కి. ఓకేనా, అంటే బేస్డ్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్ బేస్ చేసుకుని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇది ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఓకేనా, 3 డిగ్రీ RX సబ్స్టిట్యూషన్స్ లో పార్టిసిపేట్ చేయదు, కానీ 3 డిగ్రీ RX ఎలిమినేషన్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా, పాయింట్ మీకు కంపల్సరీ తెలియాలి.
అర్థమవుతుందా? అన్నిటికీ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. Next important point, E2 reaction favors anti-periplanar arrangement. Anti-periplanar arrangement. Anti-periplanar arrangement. ఏంటి సార్ యాంటీ పెరిప్లేనార్ అరేంజ్మెంట్ అంటే? లివింగ్ గ్రూప్ హైడ్రోజన్ రెండు కూడా ఆపోజిట్ సైడ్ ఉండాలి. లివింగ్ గ్రూప్ హాలోజన్ రెండు కూడా ఎలా ఉండాలి? ఆపోజిట్ ఉండాలి. చూడండి, రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్. అంటే ఇది ఇలా ఉండాలి, ఆపోజిట్. ఓకేనా? ఇలా ఉంటే యాంటీ అంటారు, యాంటీ పెరిప్లేనార్ అరేంజ్మెంట్. ఒకవేళ సేమ్ సైడ్ ఉంటే ఏమవుతుంది సార్? సేమ్ సైడ్ ఉంటే ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటి? బేస్ ఏం చేస్తుందమ్మా? ఇక్కడ బేస్ చూడండి, మనకి బేస్ ఉంటుంది కదా రియాక్షన్ లో. ఈ బేస్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయడానికి వస్తుంది. ఇక్కడ కూడా బేస్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయడానికి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ కి, ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా బేస్ దగ్గర, ఈ ఎలక్ట్రాన్స్ కి వీటికి మధ్యలో రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. ఏముంటాయి? రిపల్షన్స్. మరి ఇక్కడ రిపల్షన్స్ ఉన్నాయా చూడండి, ఆపోజిట్ ఉంది. ఓకేనా? ఇక్కడ రిపల్షన్స్ లేవు, ఇక్కడ రిపల్షన్స్ ఉన్నాయి. సో E2 reactions favors anti-periplanar arrangement. దీన్ని సిన్ పెరిప్లేనార్ అరేంజ్మెంట్ అంటారు. సిన్ అంటే సేమ్ సైడ్, రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుందా? E2 reactions favors anti-periplanar arrangement. ఓకేనా? సిన్ పెరిప్లేనార్ అరేంజ్మెంట్ లో బేస్ కి లివింగ్ గ్రూప్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఓకే, యాంటీ పెరిప్లేనార్ అరేంజ్మెంట్ లో బేస్ కి లివింగ్ గ్రూప్ మధ్య రిపల్షన్స్ ఉండవు. సో E2 రియాక్షన్స్ ఫేవర్స్ యాంటీ పెరిప్లేనార్ అరేంజ్మెంట్. లివింగ్ గ్రూప్ ఇవి రెండు కూడా ఆపోజిట్ ఉండాలి. ఓకేనా? రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫ్లోరినం లివింగ్ హైడ్రోజన్. ఓకేనా? ఇది లివింగ్ గ్రూప్ కదా, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఒక 2 హైడ్రోజన్స్ ఉంటాయి. కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, ఒక హైడ్రోజన్ ఏమో అబోవ్ ద ప్లేన్ ఉంటుంది, అనదర్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఒక హైడ్రోజన్ ఎక్కడ ఉంటుంది? బిలో ద ప్లేన్. అనదర్ హైడ్రోజన్ అబోవ్ ద ప్లేన్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది లివింగ్ గ్రూప్ కదా, ఇట్ ఈస్ ఆల్ఫా కార్బన్,
ఇట్ ఈస్ బీటా, డిఫరెన్స్ కోసం బీటా డాష్ అని తీసుకున్నాం. E2 ఎలిమినేషన్ జరగాలంటే యాంటీ పెరిప్లేనార్ అరేంజ్మెంట్ ఉండాలి. స్ట్రాంగ్ బేస్ తీసుకుంటున్నాను E2 అని చెప్పి నేనే చెప్పేశాను. ఇక్కడ లివింగ్ గ్రూప్ చూడండి ఏ ప్లేన్ లో ఉంది, అబోవ్ ద ప్లేన్ లో ఉంది. ఇక్కడ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ లో ఉంది. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఏ ప్లేన్ లో ఉంది, బిలో ద ప్లేన్ లో ఉంది. అంటే బోత్ సైడ్స్ పాసిబుల్ అవుతుంది ప్రొడక్ట్. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అమ్మా ఇక్కడ. వన్ ఈస్ బీటా డాష్ అండ్ అనదర్ వన్ ఈస్ బీటా. 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడి నుంచి ఒకసారి రిమూవ్ చేయొచ్చు, ఈ హైడ్రోజన్ ఒకసారి రిమూవ్ చేయొచ్చు. ఇది ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అమ్మా ఇది, బీటా డాష్ ప్రొడక్ట్. ఇంకో ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ వస్తుంది ప్రొడక్ట్ డబుల్ బాండ్. ఇట్ ఈజ్ ఏ బీటా ప్రొడక్ట్. ఓకేనా, అంటే బోత్ సైడ్స్ పాసిబిలిటీ ఉంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. క్లోరిన్ CH3 హైడ్రోజన్ క్లోరిన్ సారీ H. ఇప్పుడు ఫస్ట్ ఇట్ ఈజ్ ఆల్ఫా, బీటా, బీటా డాష్. ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఓన్లీ బీటా. బీటా డాష్ దగ్గర హైడ్రోజన్ ఎక్కడ ఉంది చూడండి, అబోవ్ ద ప్లేన్. 2 అబోవ్ ద ప్లేన్ ఉంటే సేమ్ సైడ్ సిన్ పాసిబుల్ అవ్వదుగా. ఇక్కడ చూడండి, ఇది అబోవ్ ద ప్లేన్ ఉంది, ఇది బిలో ద ప్లేన్ ఉంది. యాంటీ అంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది, స్ట్రాంగ్ బేస్. ఓకేనా, హీటింగ్, ఏ రియాక్షన్ ఇది E2. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, డబల్ బాండ్. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ Cl CH3 హైడ్రోజన్ సేమ్ స్ట్రాంగ్ బేస్, హీటింగ్, E2 రియాక్షన్. ఇదేమో బీటా డాష్. ప్రొడక్ట్స్ వస్తాయా చూడండి, ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, పాసిబుల్ అవుతున్న ప్రొడక్ట్ 0. ఇది అబోవ్ ద ప్లేన్ ఉంది లివింగ్ గ్రూప్, హైడ్రోజన్ అబోవ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ కూడా అబోవ్ ద ప్లేన్ ఉంది. సో నో రియాక్షన్. ఓకేనా, ఓకేనమ్మా. ఈ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, చెయ్యండి ఈరోజు క్లాస్లో చెయ్యండి, స్టడీ అవర్లో ఈ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్పి మనకి క్రియేట్ చేశారు కదా, అది కోడ్ నేను స్టడీ అవర్ టైంలో పెడతాను. ఓకేనా, అందరూ కూడా క్లాస్లో ఎంటర్ అవ్వండి. ఓకే, అందులో అసైన్మెంట్ అయిన ఉంటాయి, అసైన్మెంట్ నోట్స్ అన్ని చూసుకొని ఒకసారి అసైన్మెంట్స్ అయినా కూడా కంప్లీట్ చేసుకోండి. కోడ్ నేను స్టడీ అవర్ టైంలో ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను, మీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూసుకొని ఆ కోడ్ ద్వారా అందులోకి ఎంటర్ అవ్వండి. ఓకేనా.